బహుశా ఒక మంచి కార్యక్రమం మన డిఐజీ గారు ఈ 5 జిల్లాల్లో జరిగే విధంగా కార్యక్రమాన్ని తీసుకోవడం, ఇది ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కార్యక్రమం కాకుండా ప్రజల కార్యక్రమంగా, ప్రజా ఉద్యమంగా వెళ్ళాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పిల్లలు ఎంతమంది మీ స్టూడెంట్స్లో తప్పుడుగా వ్యవహరిస్తున్నారు అన్నది మీరు గమనించాలి. వెంటనే పెద్దలకు చెప్పాలి. చెప్పి వాళ్ళు చెడు వ్యవసాయాలకు లోను కాకుండా ఉండే విధంగా మన ప్రతి ఒక్కరు కూడా, సమాజం అందరూ కూడా చూస్తూ ఉండాలి. లేదంటే ఇది చాలా విపరీతంగా అయిపోయి పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుంది. తల్లిదండ్రులు రోడ్డు మీద పడుతున్నారు. ఒకరిని చూసి ఒకరు ఈ విచ్చలవిడితనంతో వెళ్తా ఉన్నారు. ఈ 10-11 సంవత్సరాల్లో సుమారు 200% పెరిగింది ఈ డ్రగ్స్ వాడకం. ఇది అరికట్టాల్సిన అవసరం ఉంది. ఇది సామాజిక దృక్పథంగా తీసుకొని ప్రతి ఒక్కరూ, పిల్లలే కాకుండా తల్లిదండ్రులు, విద్యార్థులు, అదేవిధంగా ఉపాధ్యాయులు, అధికారులు అందరూ కూడా సమిష్టిగా చేస్తేనే ఇది విజయవంతం అవుతుంది. ఇది విజయవంతంగా ఈ 1.5 సంవత్సరాల్లో ఈ కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ఈగిల్ సెల్ కదండి, ఒక ఈగిల్ సెల్ సపరేట్గా ఏర్పాటు చేసుకొని, ఒకప్పుడు అన్నపూర్ణగా మన ఆంధ్ర రాష్ట్రం పేరుంటే మధ్యాంధ్రప్రదేశ్గా మార్చినటువంటి పరిస్థితి ఏర్పడ్డ దురదృష్టవశాత్తు సిగ్గుపడే విధంగా ఉంది. మన ఏజెన్సీ ప్రాంతంలోనే విపరీతంగా గంజాయి సాగు అవుతూ ఉంటే ఈగిల్ డిపార్ట్మెంట్ డ్రోన్స్ అవి పెట్టుకొని వారు అధునాతన టెక్నాలజీ ఉపయోగించి అవన్నీ కూడా అరికట్టే కార్యక్రమం ఏదైతే చేస్తున్నారో అది సామాజిక బాధ్యతగా మన తోడ్పాటు కూడా ఎంతైనా అవసరమని తెలియపరుస్తూ ఈ కార్యక్రమానికి, ఉద్యమానికి అందరూ కూడా చేయవలసిందిగా, ముఖ్యంగా పిల్లలు మీ భవిష్యత్తుకి మీ పిల్లలు మీరు కూడా చర్చించుకొని ప్రతి కాలేజీలో దీని మీద వర్క్షాప్, సెమినార్లు జరగాలి. ఇప్పుడే డిఐజీ గారు చెప్పారు, చాలా మంచి కార్యక్రమం పెట్టారు. దీంతో పాటు ప్రతి నియోజకవర్గంలో, ప్రతి ఊర్లో ఆ ఊర్లో ఉన్న కాలేజీ పిల్లలందరూ కూడా కలిపి ర్యాలీగా వెళ్తూ సెమినార్లు పెడుతూ వీటి మీద డిబేట్స్ అని అటువంటి అన్ని పెడితే వారిలో కూడా అవేర్నెస్ వస్తుంది. కాబట్టి అటువంటి మంచి సభకి నమస్కారం. అంటే అందరూ డ్రగ్స్ వాడకూడదు అన్న దాని మీద చాలా చక్కగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను దానితో పాటు ఒక పాయింట్ మీ అందరికీ యాడ్ చేయాలని అనుకుంటున్నా. నాట్ ఓన్లీ డ్రగ్, ఎనీథింగ్ దట్ ఈస్ అడిక్టివ్. అది ఒక పర్సన్ మీద ఉన్న ప్రేమ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, లేదా ఆల్కహాల్ మీద కావచ్చు, ఏ యాక్టివిటీ అయినా అది అడిక్టివ్గా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరికీ ఉంది. అంటే మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంటుంది. మంచిగా మీ లైఫ్ని మార్చుకోవాల్సిన శక్తి మీ దగ్గర ఉంటుంది. అది సరిగా వాడుకోండి. ఈ వయసులో మీరు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అప్పుడు మీ భవిష్యత్తు బాగుంటుంది. ఎందుకంటే ఒక్కొక్క వయసులో ఒక్కొక్క పని చేయాలి. ఈ వయసు చదవడానికి మాత్రమే. గుర్తుపెట్టుకొని మీరు మీ భవిష్యత్తుని మంచిగా మార్చుకుంటారని నమ్మకం పెట్టుకుంటున్నాము. ఆ నమ్మకంని నిజం చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. Respected dignitaries on the dais, my dear friends, ఈ రోజు చాలా సంతోషము. ఈ సైకిల్ ర్యాలీకి ఈరోజు 6th డే అనకాపల్లి టౌన్ ఏరియాలో వచ్చింది కాబట్టి నేను చాలా సంతోషము. ఈ మంచి ప్రోగ్రాం పెట్టడానికి నేను ముఖ్యంగా డిఐజీ గోపీనాథ్ జట్టి సార్కి హృదయపూర్వక థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఇట్స్ ద బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ అవర్ డిఐజీ సార్ ఓన్లీ. ఇది మన 6 days బ్యాక్ హైదరాబాద్లో స్టార్ట్ చేశాము. ఇది సుమారుగా 1 month పైన ఇది ప్రోగ్రాం మనం 5 జిల్లా కవర్ చేసుకుని ఈ సైకిల్ ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి మనం ముఖ్యంగా ఈ స్టూడెంట్స్ మీద ఎక్కువగానే మనం ఫోకస్ పెడుతున్నాము. ఈరోజు ఇది డైరెక్ట్ కాలేజ్ స్టూడెంట్స్, డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ వచ్చారు కాబట్టి కన్సర్న్ ప్రిన్సిపల్స్ అండ్ చైర్పర్సన్స్కి కూడా నేను థ్యాంక్ యూ, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీలక భాగస్వాములు అవుతారని, వీటి వాడకం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ పైన పడకుండా కృషి చేస్తామని, డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు చేసినట్టు సమాచారాన్ని పోలీసులు తెలియజేస్తారని,
డ్రగ్స్ అంతా జీవనశైలి అనుసరిస్తామని, డ్రగ్స్ అంతా సమాజ లక్ష్యంగా సాగుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామ్యం అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ.